తల్లిదండ్రులారా, మీ అమ్మాయికి 10వ తరగతి పూర్తయిందా? మీ అమ్మాయి భవిష్యత్తు గురించి ఆలోచిస్తున్నారా? ఎంపీసీ, బైపీసీ, ఎంఈసీ, సిఈసీ, హెచ్ఈసీ గ్రూపులతో పాటు ఐఐటీ, ఎంసెట్, జేఈఈ మెయిన్స్ మరియు నీట్ కోసం ప్రత్యేక శిక్షణ. ఇడే సందర్శించండి సెయింట్ యాన్స్ ఇంటర్మీడియట్ కాలేజ్ ఫర్ గర్ల్స్, మంగళపాలెం. నమస్కారం. ఈరోజు అల్లూరి సీతారామరాజు గారు జయంతి అని మనం ఈ మధ్యలో చేసుకుంటున్నాము. ఆయన కీర్తి ప్రతిష్టలు ఎప్పటికీ మనం అందుకోలేము. ఆయన కష్టపడిందంతా మన్యం ప్రజల కోసం, మన క్షత్రియుల కోసం కష్టపడలేదు కదా. ఆయన ప్రజల కోసం కష్టపడి బ్రిటిష్ వాళ్ళ నుంచి స్వాతంత్రం తీసుకురావడం కోసం ఆయన జీవితం చిన్నప్పుడే త్యాగం చేశారు. ఇప్పుడు మన క్షత్రియులు పర్సంటేజ్ చాలా తక్కువ ఉన్నాం, కానీ మన స్ట్రెంగ్త్ చాలా గట్టిదని భారతదేశానికే కాదు ప్రపంచానికి కూడా తెలుసు. ఈ శక్తిని మన ఇరుగు పొరుగు ఉన్న ముందు క్షత్రియులకి ఏది అవసరమైన నిలబడాలని సార్ అన్నట్టు, రఘురాజు గారు అన్నట్టు, మనం చుట్టూ ఉన్న వాళ్ళకి ముందు చిన్న చిన్న సమస్యలు తీర్చుదాం, ఎంతో దూరం కాదు అని నా అభిప్రాయం. చేత సార్కి మాట ఇచ్చినట్టు, సార్ అన్నట్టు మనం ఏదైనా సమస్య ఉంటే అందరూ షేర్ చేసుకుందాం. నేను ఉపాధ్యాయురాలుగా చాలా ఎదుర్కొన్నాను, అది ఇక్కడ ఉన్న వారికి అది కారణం అయ్యాం. అందులోనే అల్లూరి సీతారామరాజు భాగం అవడం, మరి ఈరోజు ఆయన జన్మదిన వేడుకలు మన కొత్త హౌస్లో ఏదైతే తహసీల్దార్ గారి ఆఫీసులో విగ్రహం ఏర్పాటు చేస్తున్నారో, ఇక్కడ ఉన్న క్షత్రియ సోదరులందరూ కూడా ఏర్పాటు చేసిన కార్యక్రమాలను నిజంగా నన్ను ఆహ్వానించడం నిజంగా చాలా సంతోషంగా ఉంది. అలాగే రానున్న రోజుల్లో కూడా ఈ అల్లూరి సీతారామరాజు ఒక ఆలోచనలు అయితే అవనండి, ఆయన స్ఫూర్తి అయితే అవనండి, ఆయన ఏదైతే విప్లవం ఎలా తీసుకెళ్లారని అయితే అవనండి, యువతలో చాలా మందిలోని అది మనం నింపాల్సిన బాధ్యత ఉంది. ఎందుకంటే దాన్ని తిరుగుబాటు అనుకోకూడదు. దాన్ని తిరుగుబాటు అనుకోకుండా ఎవరైతే కష్టాల్లో ఉన్నాడో ఆ సమస్యలు తీర్చడంలో ఈ విప్లవం మనం చూపించాలి. FTP న్యూస్ లో యాడ్స్ పొందాలి అనుకుంటే వెంటనే సంప్రదించండి 9573621009.